నమస్కారం. ప్రత్యేక చర్చకు స్వాగతం. ఒకవైపు ఎన్నికల హడావిడి, మరోవైపు రాజకీయ నాయకుల అంచనాలు, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ లాంటి సంచలనాలు. ఇటువంటి అంశాల చుట్టే రోజువారీ హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఆయా అంశాలపై విశ్లేషణ అందించేందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. వారి విశ్లేషణను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం నాగేశ్వర్ గారు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఒక్కసారి ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భుజంగరావు, రాధాకృష్ణరావు వాంగ్మూలంలో మీడియా యాజమాన్యాలు, జ్యుడిషియరీ, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్స్, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసినట్టు వారు అంగీకరించారు. ఏకంగా ఓ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో ఓ ఛానల్ యజమాని పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించారు. ఆ ఛానల్ యజమానితో ప్రణీత్ రావు, మాజీ మంత్రికి మధ్య సంబంధాలపై మరింత ఆరా తీస్తోంది సిట్. నాగేశ్వర్ గారు, మొదటగా ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి మనం మాట్లాడుకుంటే, ఏంటి ఫోన్ ట్యాపింగ్ అంశం ఇంత సంచలనంగా మారిపోయింది? ప్రముఖుల ప్రమేయంపై ఈరోజు రాధాకృష్ణరావు ఒక వాంగ్మూలం ఇచ్చారు, అది బయటకు వచ్చింది. సో చాలా పెద్దలు ఇరుక్కునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? మీరు విన్నారు ఈ వార్తలన్నీ కూడా, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారో. అంటే రాధాకృష్ణరావు భుజంగరావు ఇచ్చినటువంటి వాంగ్మూలం మీడియాలో వస్తున్న కథనం ప్రకారం, అంటే నేను ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ను డైరెక్ట్గా చూడలేదు, ఎందుకంటే అది ఇంకా మనకి ఇన్ఫర్మేషన్గా రావడమే తప్ప బయటకు రిలీజ్ అయిందో లేదో తెలియదు. కానీ ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ప్రకారం అయితే ఒకటి, బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని. అలాగే బీజేపీ అగ్రనేతలైన బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీఆర్ఎస్లో ఉన్న గ్రూప్ తగాదాలకు కూడా ఈ ట్యాపింగ్ లింక్ కనబడుతోంది. ఇప్పుడు ఈ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కడియం శ్రీహరి, రాజయ్యల మధ్య ఘర్షణ ఉంది కనుక అక్కడ టెలిఫోన్ ట్యాపింగ్. అలాగే మీకు కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ రాజు మధ్య విభేదాలు ఉన్నాయి కనుక అక్కడ ట్యాపింగ్. అలాగే మీకు తాండూరులో పట్నం మహేందర్ రెడ్డికి అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి పడదు కనుక అక్కడ ట్యాపింగ్. ఇలా బీఆర్ఎస్లో ఉన్న అంతర్గత గ్రూపులు, కుమ్ములాటల్ని కూడా మానిటర్ చేసినట్టున్నారు. ఇలా రాజకీయ నాయకుల్ని ఫోన్లు ట్యాపింగే కాదు, మీడియా అధిపతుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినట్టు వస్తున్నాయి. అందులో ఎన్టీవీ చైర్మన్, మీకు ఎన్టీవీ చైర్మన్, అలాగే ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ ఫోన్ కూడా ట్యాపింగ్ అయినట్లు, అంటే నరేంద్ర చౌదరి రాధాకృష్ణని కూడా వదలలేదు. సో ఈ ట్యాపింగ్ వ్యవహారం. అలాగే 100 మంది జర్నలిస్టులను కూడా ట్యాపింగ్ చేశారు. అంటే బహుశా ఆ అదృష్ట జాతకుల్లో నాగేశ్వర్ కూడా ఉన్నాడు అనుకుంటాను. సో తెలంగాణలో 100 మంది జర్నలిస్టులు ట్యాపింగ్ చేస్తే అందరు రాజకీయ నాయకులతో రోజు మాట్లాడే నాగేశ్వర్ కూడా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా నాతో చాలామంది రాజకీయ నాయకులు టచ్లో ఉంటారు కనుక, ఎందుకంటే పొలిటికల్ జర్నలిజం చేసే ఏ జర్నలిస్ట్తోనైనా రాజకీయ నాయకులు టచ్లో ఉంటారు. సో అందువల్ల ఇలా ఇది ఇక్కడ దాకా అంతకుముందు వచ్చినటువంటి సమాచారంలో అయితే దీన్ని ఈవెన్ బ్లాక్ మెయిల్స్ కూడా వాడుకున్నారని. అంటే రాజకీయ నాయకత్వం ఇచ్చిన ఆదేశాల కొరకు కొన్ని ట్యాపింగ్ చేస్తే, ఈ చేస్తున్న వారు వారి అవసరాలకు కూడా బ్లాక్మెయిల్ చేయడానికి, డబ్బులు వసూలు చేయడానికి కూడా ట్యాపింగ్ వాడాలని, ఈవెన్ ట్యాపింగ్కు ఎలక్టోరల్ బాండ్స్ కూడా లింక్ ఉందని అంటున్నారు. సో ఈవెన్ విరాళాల సేకరణకు, సెటిల్మెంట్లకు కూడా ట్యాపింగ్. అంటే ఇది ఒక రకంగా ప్రభుత్వం లాగా కనబడతలేదు, ప్రైవేట్ మాఫియా లాగా కనబడుతుంది. ఇదంతా నిజమైతే ఇది మామూలు విషయం కాదు. ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఒక ప్రైవేటు సైన్యంగా, ప్రైవేట్ మాఫియాగా పనిచేసింది అన్నది ఆరోపణ. ఐఎమ్ స్టిల్ టెలింగ్ ఇట్ ఇస్ ఆరోపణ, నాకేది నిజమో తెలియదు. కానీ ఇది ఒక భయంకరమైన ఆరోపణ, ఎందుకంటే ఇది ఒక తెలంగాణ పెగసిస్ లాగా మనం అభివర్ణించవచ్చు. దేశంలో మనం పెగసిస్ కుంభకోణం చూసాం. అసలు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ లాంటి వాళ్ళు టార్గెట్ అయ్యారు. మీకు టాప్ జర్నలిస్టులు అంతా టార్గెట్ అయ్యారు. రాజీవ్ సర్దేశాయ్, మీకు సిద్ధార్థ వరదరాజన్, ఇలాంటి వాళ్ళందరూ టార్గెట్ చేశారు. సిట్టింగ్ జడ్జిలు కూడా టార్గెట్ అయ్యారు. సో అందువల్ల ఇప్పుడు ఇది ఒక తెలంగాణ పెగసిస్ అనొచ్చు. ట్యాపింగ్ చాలామంది మన ప్రేక్షకులకు అర్థం కావాల్సింది, ట్యాపింగ్ ఈజ్ ఎ వెరీ బిగ్ క్రైమ్. ఎందుకంటే చాలా సింపుల్గా నేను బీఆర్ఎస్ నేతల స్టేట్మెంట్ చూసాను. ఏమున్నది, టెలిఫోన్లు వింటే తప్పేంటి అన్నట్టు మాట్లాడుతున్నారు. టెలిఫోన్ వినడం తప్పని కాదు, చాలా పెద్ద రైట్. ఎందుకంటే మన దేశంలో రైట్ టు ప్రైవసీ ఈజ్ ద ఫండమెంటల్ రైట్. మీకు సుప్రీంకోర్టు తీర్పు ఉంది. సో ప్రైవసీ అనేది లింక్ టు రైట్ టు లైఫ్. సో ఆఖరికి కుటుంబ సంబంధాలను కూడా చిచ్చుపెట్టే రీతిలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి. ఇది మామూలు ఆరోపణలు కాదు.
సో ప్రైవసీ అనేది రైట్ టు లైఫ్తో సమానం. రైట్ టు లైఫ్లో భాగం రైట్ టు ప్రైవసీ కనుక ఇది ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంటే వ్యక్తిగత గోప్యత అనేది ఫండమెంటల్ రైట్. నీ వ్యక్తిగత గోప్యత అన్లెస్ ఒక మేజర్ టెర్రరిస్ట్ క్రైమ్తో సంబంధం ఉంటే, ఒక మేజర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్తో సంబంధం ఉంటే ప్రాపర్గా చట్టం ప్రకారం అనుమతులు తీసుకొని హయ్యర్ అథారిటీస్లో అప్పుడు మాత్రమే రేరెస్ట్ కేసులో ట్యాపింగ్ చేస్తారు. అది నార్మల్ కాదు, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ చేస్తారు. స్టేట్ వేరు, పొలిటికల్ పార్టీ వేరు, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ వేరు, స్టేట్ వేరు. రాజ్యము తన ప్రయోజనాల కొరకు చేయొచ్చు. ఇప్పుడు పెద్ద తీవ్రవాది ఉన్నాడు, బాంబు పేలుళ్ళు జరిపే అవకాశం ఉంది, అందువల్ల పోలీసులకు అనుమానం ఉంటే ముందస్తుగా సమాచారం కొరకు ట్యాపింగ్ చేస్తారు. అందువల్ల సీరియస్ టెర్రర్ రిలేటెడ్ క్రైమ్స్తో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వాటిని నివారించటానికి దేశ భద్రత, దేశ రక్షణ, ఇలాంటి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్స్ వీటిని ఎదుర్కోవటానికి ఈ వ్యక్తిగత గోప్యతను కూడా ఛేదిస్తారు. లేకపోతే ఫండమెంటల్ రైట్స్ అనేది ఇన్ఏలియనబుల్ రైట్ ఆఫ్ ద పీపుల్, అంటే పౌరుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో విడదీయరాని ప్రాథమిక హక్కులు. అందుకే మన దేశ రాజ్యాంగం ఏం కల్పిస్తుంది అంటే ఆర్టికల్ 32 అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్. సో ఒక ఫండమెంటల్ రైట్స్ కనుక వయోలేట్ అయితే నువ్వు ఏకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు. నువ్వు ఆ కోర్టు ఈ కోర్టు కాదు, నేరుగా సుప్రీంకోర్టు వెళ్ళచ్చు. రైట్ టు లిబర్టీ కానీ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, రైట్ టు ప్రైవసీ కానీ, ఏ పౌరుని ఫండమెంటల్ రైట్కి విఘాతం కలిగినా నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళే అధికారం రాజ్యాంగం ఇస్తుంది. అందువల్ల ఫండమెంటల్ రైట్ అనేటువంటి జీవించే హక్కుని హరించి వేయడం, అందువల్ల ఇది చాలా తీవ్రమైన నేరం. ఇదే నిజమైతే, ఎందుకంటే ఇది ఒక రకమైన పొలిటీషియన్ బ్యూరోక్రాట్ నెక్సెస్. ఎందుకంటే పోలీస్ అధికారులు కూడా ఎవరు అధికారం ఉంటే వారికి తొత్తులుగా పనిచేయడం అనేది చాలా ప్రమాదకరం. వాళ్ళు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి కానీ రాజకీయాలకు లోబడి పనిచేయకూడదు. కోర్స్ ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ కోర్టు ముందు పెడతారు, కోర్టు ముందు కూడా అది ఒప్పుకోవాలి, దాని నుంచి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇలాంటి ఈ స్థాయిలో ట్యాపింగ్ అయితే ఎవరో పోలీస్ అధికారులు చేసిందని నేను అనుకోను. ఎందుకంటే ఇంతమంది రాజకీయ నాయకుల్ని, ఇంతమంది జర్నలిస్టులను, ఇంతమందిని ట్యాప్ చేయాల్సిన అవసరం సాధారణ పోలీస్ అధికారులకు ఉండదు. ఎందుకంటే పోలీస్ అధికారులకు ఏదైనా ఎవరైనా దుర్మార్గులైన పోలీసు ఉంటే వాడికి ఏమైనా అవసరం ఉన్నా బిజినెస్ మెన్ ఫోన్లో ఏదో ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఎవరన్నా ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు ఉండరని అంటలేను, ఏ వ్యవస్థలోనైనా బ్లాక్ షీప్ ఉంటారు. కానీ ఇది జరిగి ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, ఒక హేతువాది దేవుణ్ణి ఇలా ప్రార్థించాడట, ఓ దేవుడా బ్రాకెట్లో దేవుడు అనేవాడు ఉంటే, నా ఆత్మను బ్రాకెట్లో ఆత్మ అనేది ఉంటే కాపాడండి అని. నేను కూడా అదే అంటున్నాను. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బ్రాకెట్లో నిజమైతే దీన్ని మించినటువంటి ఒక తీవ్రమైన ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇంకోటి ఉండదు. అంటే నాగేశ్వర్ గారు ఇక్కడ పర్టికులర్గా ఇంత ఆశ్చర్యకరమైన విషయాలు, సంచలన విషయాలు ఈరోజు నివేదిక ద్వారా తెలుస్తూ ఉంటే, కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ గత ప్రభుత్వంలో ఎవరైతే లీడ్ చేశారో వాళ్ళందరూ కూడా జరిగితే జరుగుండొచ్చు, అది పోలీసు వాళ్ళ పని అని లైట్గా తీసుకోవటం, లేకపోతే తీవ్రవాదుల కోసమే ట్యాపింగ్ అనేది పెడతామండి, అవును జరుగుతుంది, ఇంత లైట్గా తీసుకోవటాన్ని ఎటువంటి యాక్సెప్టబుల్ అది. ఇట్ ఇస్ ఒక రకంగా అలా లైట్గా తీసుకుంటే వాళ్ళు నేరాన్ని అంగీకరించినట్టు ఒక రకంగా. అంటే నేరం జరిగింది కానీ మా పాత్ర లేదు అని చెప్పడం, నేరం జరిగింది అని యాక్సెప్ట్ చేయడమే చాలా సీరియస్. మీ పాత్ర ఉన్నా లేకపోయినా, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ట్యాపింగ్ జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? సో ఇట్స్ ఏ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఆఫ్ గవర్నెన్స్ కదా. అందువల్ల అయినా ఈ స్థాయిలో ట్యాపింగ్ అనేది రాజకీయ అనుమతులు లేకుండా, రాజకీయ ప్రోద్బలం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో జరగదు. సో ట్యాపింగ్ రాజకీయంగా కొంతమందిని ట్యాప్ చేయమంటే ఇంకో నలుగురిని ఎక్కువ ట్యాప్ చేయొచ్చు, ఆ ట్యాప్ చేసేవాడు. ఇప్పుడు వాడు ఎలాగో ఈక్విప్మెంట్ ఉన్నది, ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి, రాజకీయ పెద్ద అనుమతులు ఉన్నాయి, ఈ లోపల తన పర్సనల్ తగాదాలకు కూడా తీర్చుకోవడానికి ట్యాపింగ్ చేయొచ్చు. సో లేదా ఏదైనా భూముల సెటిల్మెంట్లు, లేకుంటే ఎవరన్నా వ్యాపారస్తులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం, ఇలాంటి అవినీతికి పాల్పడే వ్యక్తులు ఉండొచ్చు వ్యవస్థలో. ఎందుకంటే ఏ వ్యవస్థలోనైనా మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. అది మనం మొత్తం వ్యవస్థకు ఆపాదించకూడదు. ఆ వ్యక్తులు చేసే పొరపాట్లు, ఆ వ్యక్తులు చేసే నేరాల్ని ఆ వ్యక్తుల నేరాలుగానే గమనించాలి. ఇక్కడ జరిగింది ఇది ఒక వ్యవస్థీకృత నేరంగా కనబడుతుంది, ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇదే నిజమైతే మళ్ళీ చెప్పేది. అందువల్ల బీఆర్ఎస్ నేతలకు కూడా ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ దే షుడ్ కమ్ క్లీన్. ఇదేదో లైట్గా తీసుకొని ఏమున్నది అని కనుక అంటే అది ఖచ్చితంగా అభ్యంతరకరం. అంటే నాగేశ్వర్ గారు ఇక్కడ సరే
తనకి వైరవర్గంలో ఉన్న రాజకీయ పార్టీల నేతల మీద చేశారు, తర్వాత సొంత పార్టీలో ఏ అయితే గ్రూప్ తగాదాలు ఉన్నాయో వాళ్ళ మీద చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీడియా అధిపతులు కావచ్చు, లేకపోతే ఇంత స్థాయిలో 100 మంది జర్నలిస్టులపైన నిఘా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఈ రోజున నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళపైన నిఘా పెట్టడం వల్ల ఏంటి లాభం? ఏం లాభం అంటే నా దగ్గర ఏమి ఆస్తుపాస్తులు ఆర్థిక వ్యవహారాలకు కాదు, నేనే తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తానని కాదు. నా పైన నిఘా పెట్టడం వాళ్ళ ఉద్దేశం నాపై ఒకవేళ పెడితే పెట్టారని నేను అంటలేను. మీరు 100 మంది జర్నలిస్టులు ఈ స్థాయిలో పెట్టారు, 100 మంది జర్నలిస్టులను పెట్టారంటే అందులో నేను ఉండే అవకాశం ఉంది అని నవ్వుతూ అన్నాను. బట్ అదే నిజమైతే నాపైనే కాదు ఎవరిపైన ఎందుకు పెడతారు అంటే ఈ జర్నలిస్టులకు రాజకీయ నాయకులకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా ఎనీ పొలిటికల్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్తో రాజకీయ నాయకులు నిరంతరం సంప్రదిస్తూనే ఉంటారు. రాజకీయ నాయకుల్ని జర్నలిస్టులు కూడా సంప్రదిస్తారు. దట్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్. అంతే కదా. ఇప్పుడు నేను రాజకీయాలు విశ్లేషించాలి, ప్రతి పేపర్లలో చూసి వచ్చిన వార్తలు పెట్టి విశ్లేషిస్తే నాగేశ్వర్ ఎందుకైతారండి? నాగేశ్వర్ విశ్లేషణలో లోతుదనం ఉండాలి, డెప్త్ ఉండాలి, ప్రత్యేకత ఉండాలి, రియాలిటీకి దగ్గరగా ఉండాలి. అంటే ఐ షుడ్ అండర్స్టాండ్, ఐ షుడ్ క్యాప్చర్ ద పొలిటికల్ రియాలిటీ. రాజకీయ వాస్తవాన్ని నేను క్యాప్చర్ చేయగలగాలి. ఎలా చేయగలుగుతానో నాకు విస్తృత రాజకీయ సంబంధాలు ఉంటేనే సాధ్యమవుతుంది. అనేక మంది రాజకీయ నాయకులతో నిరంతరం మాట్లాడుతుంటాను. రోజు కనీసం కొన్ని 10-20 మంది రాజకీయ నాయకులు 2 తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుతుంటాను. అగ్రనేతలకు కూడా మాట్లాడుతుంటారు పార్టీలకు అతీతంగా. సో వీళ్ళందరిపైన నిఘా పెట్టడానికి నా ఫోన్ పై నిఘా పెట్టడం నా వ్యక్తిగత నిఘా కాదు, అది నా పర్సనల్గా నాన్నేమో చేద్దామని కాదు. సో ఆటోమేటిక్గా ఇప్పుడు పొలిటికల్ జర్నలిస్టులకు పొలిటీషియన్ రిలేషన్స్ ఎట్లుంటాయంటే ఆఫ్ ద రికార్డు అన్నీ ఓపెన్గా చెప్తుంటారు. సో ఆన్ రికార్డ్ చెప్పని కూడా ఆఫ్ ద రికార్డ్ చెప్తారు. జర్నలిజంలో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే సోర్సెస్, కల్టివేషన్ ఆఫ్ సోర్సెస్. మేము జర్నలిజంలో ఫస్ట్ క్లాస్లో మొదటి 1 monthలో జర్నలిస్ట్ స్టూడెంట్లకు చెప్పేది ఏంటంటే కల్టివేట్ యువర్ సోర్సెస్. అంటే వాళ్ళు ఆన్ రికార్డు చెప్పడం, కొన్ని విషయాలు చెప్పగలరు, కొన్ని విషయాలు చెప్పలేరు. కానీ క్యాబినెట్లో ఏదో చర్చ జరుగుతుంది, గొడవ జరుగుతుంది. అది ఆన్ రికార్డ్ చెప్తారా? నాకు ముఖ్యమంత్రి గొడవ అయిందని ఆఫ్ ద రికార్డ్ చెప్తారు. ఆఫ్ ద రికార్డ్ చెప్పడం అనేది ఆ రాజకీయ నాయకుడికి జర్నలిస్ట్కి ఉండేటువంటి రిలేషన్షిప్ అని ఆధారపడి ఉంటుంది. సో ఆ రియాలిటీ తెలవాలి అంటే నీకు ఎలా? నువ్వు వెళ్ళి ఆ మంత్రిని, మీరు ఈ రోజు ఉదయం క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కొట్లాడినాడు కదా అంటే, అవునండి మీ కొరకు ఎదురు చూస్తున్నాం, మీతో కొట్లాడినని చెప్తా అంటాడా? సో అందువల్ల ఇవి తెలియాలి. ఒక తగాదాలు అర్థం కావాలి అంటే సోర్సెస్ ఉండాలి. సోర్సెస్ పట్టుకోవడానికే జర్నలిస్టుల పైన. అంటే ఒక సామాన్యుడికి వచ్చే డౌట్ ఏంటంటే, మీ ముందు పెడుతున్నాను, సామాన్యుడికి వచ్చే డౌట్ ఏంటంటే జర్నలిస్టుల దగ్గర ఏముంటుంది వార్తలు తప్ప అన్న ఒక కామెంట్ వస్తుంది. ఆ వార్తలు అవసరం కనుక అంటే సాధారణంగా ఎంత రాజకీయ నాయకులతో, ఇందా మీరు అన్నట్టు ఎంత రాజకీయ నాయకులతో మాట్లాడినా కూడా ఒక రాజకీయ పార్టీలో గ్రూప్ తగాదాలు ఉంటాయి. ఆ సమాచారం ఎవరి దగ్గర ఉంటుంది? ఆ సంబంధిత రాజకీయ నాయకుల దగ్గర ఉంటుంది, ప్లస్ జర్నలిస్టుల దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను ప్రతి రాజకీయ పార్టీలో ఏం జరుగుతుందో డే టు డే నాలాంటి సమాచారం ఉంటుంది. ఉండకపోతే జర్నలిస్టే కాలేదు నేను. దట్ ఇస్ ద ఫండ్. నాకు ఏది అవసరమో అది నేను మాట్లాడతాను. నాకున్న జర్నలిజంలో ఉండే ప్రాథమిక సూత్రం ఏంటంటే నా సోర్సెస్ను దెబ్బతీయకుండా నేను మాట్లాడుతుంటాను. సో ఇదొక పార్ట్ ఆఫ్ జర్నలిస్టిక్ ప్రాసెస్. అందువల్ల జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేయడం అంటే వాళ్ళకున్న పొలిటికల్ సోర్సెస్ను ట్యాప్ చేయడం. సో అంటే ఇప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడితో మాట్లాడుతున్నా, నా ఫోన్ ట్యాప్ అయింది అనుకోండి, నేను మాట్లాడిందే కదా, ఆ రాజకీయ నాయకుడు మాట్లాడింది కూడా బయటకు వస్తుంది కదా. సో ఇప్పుడు అందుకే ఈ మధ్య కాలంలో ఎవరు రాజకీయ నాయకులు వాళ్ళు కూడా అమాయకులు కారు, నార్మల్ ఫోన్ కాల్ మాట్లాడతలేరు. ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకులు ఒక వాట్సాప్లో మాట్లాడ మొదలు పెట్టారు. ఈ మధ్య కాలంలో వాట్సాప్లో కూడా మాట్లాడతలేరు, ఫేస్ టైంలో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ భయం చేసే ఈ ఫేస్ టైం అయితే మీకు వాళ్ళు ట్యాప్ చేయలేరని. సో ఎందుకు ఈ స్థాయిలో ఇట్స్ ఏ డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్, నేను ఇంతకుముందు రైట్ టు ప్రైవసీ చెప్పాను. రెండో ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్తాను, డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అని ఒక మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రజ్ఞా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛలో ఒక ముఖ్యమైన సూత్రం. ఈ డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ ఏం చెప్తుందంటే మీడియాను తమ భావ ప్రజ్ఞా స్వేచ్ఛను వారు ఉపయోగించుకోకుండా బెదిరించడం. ఇప్పుడు 100 మంది జర్నలిస్టుల పైన ఫోన్లే ట్యాపింగ్ నిజమైతే ఆ జర్నలిస్టులుగా వార్తలు రాయగలుగుతారా? భయపడరా? ఆ జర్నలిస్టులతో ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడతాడా? భయపడతాడు కదా. అంటే యు ఆర్ హిండరింగ్ ది ప్రొఫెషన్ ఆఫ్ జర్నలిజం. అంటే జర్నలిస్టులకు ఉన్న ప్రాథమిక హక్కు, రైట్, అది కూడా ఫండమెంటల్ రైట్, ఫ్రీడమ్ టు పర్సీవ్ యువర్ ఓన్ బిజినెస్, అవగేషన్, ప్రొఫెషన్.
ఇది కూడా ఫండమెంటల్ రైట్. ఈ ఫండమెంటల్ రైట్ కూడా ఆటంకం కలిగించడం అంటే ఒక రాజకీయ జర్నలిస్టు తన వృత్తి రీత్యా వృత్తి ధర్మంలో భాగంగా చాలా మందితో మాట్లాడాలి. నీవు ఒకసారి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది జరిగితే ఆ వృత్తి ధర్మాన్ని నిర్వహించలేరు, ఎవరు మాట్లాడరు కదా. అందువల్ల రైట్ టు ప్రైవసీ అనేది రైట్ టు లైఫ్ తో లింక్ ఫండమెంటల్ రైట్ ఈ ట్యాపింగ్ వల్ల హరించబడుతుంది. రెండవది జర్నలిస్టులు కూడా ట్యాపింగ్ అయింది, మీడియా అధిపతులు కూడా ట్యాపింగ్ అయింది. అంటే రెండవ ఫండమెంటల్ రైట్ ఫ్రీడమ్ టు పర్స్యూ ఏ ప్రొఫెషన్, అది కూడా అది ఇక్కడ అవుతుంది. మూడవది ఏంటి అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఆర్టికల్ 19(1)(a). మూడవ ఫండమెంటల్ రైట్ కూడా హరించివేయబడుతుంది. ఎందుకంటే ఇది డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఇప్పుడు సెడిషన్, రాజద్రోహ నేరం పెడతారు జర్నలిస్టుల పైన. ఎందుకు పెడతారు? వాళ్ళు భయపడేస్తాడు ఇక. అమ్మ రాజద్రోహ నేరం యూఏపీ, ప్రబీర్ పుర్కాయస్తా పైన యూఏపీ, అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్, టెర్రరిస్టుల మీద కేసు పెట్టారు. సుప్రీంకోర్టు కొట్టిపడేసారు, అసలు కేసు నిలబడదని. మీరు ఎట్లా అరెస్ట్ చేశారు, అసలు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పకుండా లోపలేశారు. 7 నెలల లోపల ఉన్నాడు ప్రబీర్, 75 ఏళ్ళ జర్నలిస్ట్ ప్రబీర్ పుర్కాయస్తా, న్యూస్ క్లిక్ ఫౌండర్. మీకు రాజీవ్ సందేశా పైన రాజద్రోహం కేసు పెట్టారు. సో సెడిషన్ కేసు, మామూలు కేసు. వినోద్ దువా ప్రఖ్యాత జర్నలిస్ట్ పైన రాజద్రోహం కేసు పెట్టారు. సో ఇలా మీకు కపన్ సిద్దికీ పైన అత్రాస్ దళిత బాలికపై జరిగిన అత్యాచారాన్ని రిపోర్ట్ చేయడానికి యూపీ వెళ్తుంటే ఆయన మీద సీరియస్గా యూఏపీఏ చట్టం, తీవ్రవాదులపైన పెట్టే చట్టం పెట్టారు. ఇలా అనేక మంది భావ ప్రకటనను ఉపయోగించుకునే హక్కుల కార్యకర్తలపైన, జర్నలిస్టులపైన, మేధావులపైన పెట్టేటువంటి ఈ కఠిన చట్టాలు ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కూడా ఇట్ ఇన్వాల్వ్ ద డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్. కోర్టులకు వెళ్తే రేపు కోర్టుల్లో బహుశా దీనిపైన కేసు వాదించేటప్పుడు చెప్తారు, ఇది జర్నలిస్టుల భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేసేటువంటి ఒక ప్రమాదకరమైన ధోరణి. నాలుగవది, ఇట్ విల్ డీస్టేబిలైజ్ ద పొలిటికల్ సిస్టమ్. ఇప్పుడు ఇక ఏ రాజకీయ పార్టీ స్థిరంగా ఉండదు, దీనికి ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. ఇవాళ అధికారంలో ఉన్న, నిన్న అధికారంలో ఉన్న పార్టీ ఒకవేళ చేసి ఉంటే ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ కూడా అవకాశం ఉంటుంది కదా. ఎవరు అధికారంలో శాశ్వతంగా ఉండరు కదా. అలాంటప్పుడు ఏ రాజకీయ నాయకునికి రక్షణ ఉండదు, ఏ రాజకీయ కార్యకర్తకు రక్షణ ఉండదు. ఒక రకంగా పొలిటికల్ సిస్టమ్ డీస్టెబిలైజ్ అవుతుంది, పొలిటికల్ ప్రాసెస్ డీస్టెబిలైజ్ అవుతుంది. ఇది చాలా ప్రమాదకరం కదా. ఇప్పుడు రాజకీయాల్ని నీకు కుట్రలతో, కుతంత్రాలతో ప్రజాస్వామిక రాజకీయాలను నడపకూడదు. ఇప్పటికే దేశంలో పార్టీలను చీల్చేస్తున్నారు, పెద్ద ఎత్తున నాయకులను ప్రలోభ పెడుతున్నారు, బెదిరిస్తున్నారు, కొంటున్నారు. ఇవన్నీ మనం చూసాం కదా. సో అందువల్ల ఇది ఎంత ప్రమాదకరం అంటే ఇక రాజకీయ వ్యవస్థ నిలబడదు, ప్రజాస్వామ్యమే నిలబడదు. అందువల్ల టెలిఫోన్ ట్యాపింగ్ అనేది సాధారణ నేరం కాదు. ఏదో నీ ఫోన్ విన్నా ఏమవుతుంది అనేది కాదు. దట్స్ నాట్ స్మాల్ థింగ్. ఒక ఆర్డినరీ సిటిజన్కు స్మాల్ థింగ్ కావచ్చు టెలిఫోన్ ట్యాపింగ్. ఇంకో నాది ఏమున్నది అని చెప్పచ్చు. కానీ యొక్క సీరియస్ బిజినెస్ ఆఫ్ జర్నలిజంలో ఉన్న వారికి, పాలిటిక్స్లో ఉన్న వారికి ఇట్స్ ఎ వెరీ సీరియస్ కేస్. సో ఆ సీరియస్ కేసు, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కూడా దారి తీయచ్చు. ఒక ఇద్దరు బిజినెస్ మెన్ మాట్లాడుకుంటుంటారు, చట్టబద్ధంగా వాళ్ళ లావాదేవీలు మాట్లాడుకోవచ్చు. చట్టబద్ధంగా వాళ్ళ లావాదేవీలు ఆ చట్ట విరుద్ధమైతే దట్ ఇస్ ఎ డిఫరెంట్ కేసు. చట్టబద్ధంగా మాట్లాడుకున్న రేపు నువ్వు టెలిఫోన్ ట్యాపింగ్ చేసి నువ్వు అది కనుక్కొని ఇంకో వీడు ల్యాండ్ ఇంతకు అమ్ముతున్నాడట, అందువల్ల నువ్వు ఇంతకన్నా తక్కువ పోయి కొను అని బిజినెస్లో దెబ్బతీయచ్చు కదా. సో యూ కెన్ డీస్టెబిలైజ్ ది బిజినెసెస్. ఎవరికి రక్షణ ఉండదు కదా. అందువల్ల ఇది చాలా చాలా ప్రమాదకరమైన ధోరణి. ఖచ్చితంగా దీనిపైన లీగల్గా జరగాలి. ఇది నిజమా, ఇదేదో రాజకీయ కక్ష సాధింపుగా ఉండకూడదు, రాజకీయ పరమైన వాద ప్రతివాదాలుగా మిగలకూడదు. సో ఇట్ షుడ్ నాట్ బి ఎ పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఉండకూడదు. ఇదేది వీళ్ళు ఏమున్నదిలే వింటే ఏమవుతుంది అంటే రేపు మీ కూడా వింటే ఎట్లా పరిస్థితి. సో అది ఎంత ప్రమాదకరం. అది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు. పొలిటికల్ సిస్టమ్ని డీస్టెబిలైజ్ చేసి మీడియా వ్యవస్థల భావ ప్రకటన స్వేచ్ఛను దెబ్బతీసి ప్రజాస్వామిక ప్రక్రియనే తలకిందులు చేస్తే అది మామూలు విషయం ఎట్లా. అంటే ఒక అనుమానం ఏంటంటే, ఇప్పుడు జర్నలిస్టులు సరే ట్యాప్ చేశారంటే, అక్కడ వాళ్ళ ఫోన్స్ ట్యాప్ చేశారంటే ఒక లీడ్ దొరుకుతుంది. ఒక మీడియా అధిపతుల ఫోన్లు ట్యాప్ చేయడం అంటే బెదిరించి తద్వారా ఒక మార్గంలో జనాన్ని టర్న్ చేయాలి తద్వారా అనే ఒక ఉద్దేశం, దీని వెనకాల ఒక భయంకరమైన ఉద్దేశం ఉందా? అంటే మీడియా రెండు ప్రాసెస్ ఉండొచ్చు. ఒకటి మీడియా అధిపతుల్లో కూడా ఇప్పుడు పేర్లు వచ్చింది ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి, ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ. వీళ్ళు ఆ సాధారణ మీడియా యజమానులే కారు. వీళ్ళు దే ఆర్ యాక్టివ్ జర్నలిజంలో కూడా ఉంటారు. సో ఏదో మీడియాను బిజినెస్ లాగా నడిపి జర్నలిస్టులు మీరు చూసుకున్నా మనందరికీ తెలుసు కదా.
సో వీరు దే ఆర్ పార్ట్ ఆఫ్ నాట్ జస్ట్ మీడియా మేనేజ్మెంట్, దే ఆర్ పార్ట్ ఆఫ్ మీడియా ఆల్సో. ఓకే, అందువల్ల వాళ్ళతో కూడా చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడచ్చు, వార్తలు రావచ్చు. ఇప్పుడు మీ ఎన్టీవీలో మీరు చైర్మన్స్ డెస్క్ అని వస్తుంది, ఏబిఎన్లో మీకు రాధాకృష్ణది ఆర్కే కామెంట్ వస్తుంది. సో ఇదంతా వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే, వాళ్ళు దే ఆర్ యాక్టివ్ జర్నలిస్టులు. అదొకటే కాదు, మీరు ఇది మొదటి పాయింట్, అంటే వాళ్ళు కూడా ఒక జర్నలిస్ట్లో భాగం కనుక, నాట్ జస్ట్ మీడియా యజమానులు. రెండవ పాసిబిలిటీ ఏంటంటే వాళ్ళని బెదిరించడం, అంటే మీ సీక్రెట్ మా దగ్గర ఉన్నాయి, మీరు మాకు అనుకూలంగా ఉండాలి, లేకపోతే మీ సంగతి తేలుస్తాం అని బెదిరించడం కదా. సో ఇట్ ఈస్ ఆల్సో లొంగ తీసుకోవడం ఒక రకంగా. మీడియాని ఇప్పటికే రాజకీయాలకు మీడియాకు నెక్సెస్ మన అందరికీ తెలుసు. అసలు తెలుగు సమాజంలో అయితే ఎవరు ఇంపార్షియల్ మీడియా అని వెతుక్కోవాల్సి వస్తుంది కాగడా పట్టి. అలా వెతుక్కుంటే కాగడానే ఆరిపోతుంది తప్ప వెలుతురు ఎత్తితే ఏముండదు. అలాంటి పరిస్థితులు ఇది ఇంకా ప్రమాదకరం కదా. మీడియాను నయానో భయానో సామ దయ దాన భేద దండోపాయాలు ఉపయోగించి లొంగ తీసుకునేటువంటి ఒక రాజకీయ ప్రయత్నం కూడా అది ఇంకా ప్రమాదకరం కదా. ఎందుకంటే మీడియా అనేది క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ ప్లే చేయాలి, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్ చేయాలి, రెండు కీలకమైన ఫంక్షన్ చేయాలి. ఒక విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాలి, ఒక ప్రజల తరఫున ప్రశ్నించే పాత్రను వహించాలి. అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ఈ రెండు పనులు చేయకుండా ఆపేటువంటి ఒక ప్రమాదకరమైన ధోరణి కదా. అంటే పర్టికులర్గా ఇప్పుడు ఇందాక దీన్ని చూస్తే కూడా పర్టికులర్గా ఈ పర్టికులర్ కేసులో ఒక మాజీ మంత్రి ఆదేశాలతో ఇందాక మీరు అన్నట్టుగా కూడా మీడియా అధిపతుల మీద నిఘా పెట్టారు. సరే, దీనికి సహకరించింది కూడా ఒక మీడియా అధిపతి అయ్యాడు ఇక్కడ. అంటే ఇదంతా కూడా ఈ వ్యవహారాన్ని అంతా కూడా అంటే దీన్ని ఫ్యాబ్రికేటెడ్ అంటే క్రైమ్ కూడా చాలా పకడ్బందీగా క్రైమ్ చేస్తారు రాజకీయ నాయకులు అనుకో ఒక నానుడు ఉంది. కానీ ఈ చూస్తుంటే కనుక ఇది బయటపడిన తర్వాత ఏం జరుగుతుందన్న ఒక ఆలోచన కూడా లేకుండా ఇదంతా జరిగింది. అంటే బయటపడకుండానే చేస్తారు, బయటపడతారు ఊహించారు కదా, బయటపడకుండా చేస్తారు. కానీ ప్రతి నేరస్తుడు మన సినిమాలలో చూపెడతారు చూడు, ఏదో ఒక క్లూ వదిలేస్తాడు. సో మీరు ఎవరైనా సీనియర్ పోలీస్ అధికారులతో మాట్లాడండి, బేసిక్ ఏంటంటే ఎక్కడో క్లూ వదిలేస్తారు, ఆ క్లూ పట్టుకుంటారు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు. సో అక్కడ నుంచి తీగ డొంక లాగితే తీగ అంతా కదిలింది అంటారు చూడండి, తీగ లాగితే డొంక కదలడం ఏదో అంటారు. సో అలా కదులుతూ వస్తుంది. అందువల్ల చేసేవాడు ఇది బయటపడకుండానే చేస్తాడు, కానీ దొరకకుండా ఉండదు. అందువల్ల చేసేవాడే ట్రైన్డ్ క్రిమినలే ఉండొచ్చు, కానీ దాన్ని పట్టుకునేవాడు కూడా ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. సో అందువల్ల బయటపడే అవకాశం ఉంది. ఇక సహకరించిన వాళ్ళు మీడియా అంటే మీడియా ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్, దే ఆర్ నాట్ ఇండిపెండెంట్ అబ్జర్వర్స్ ఆఫ్ పాలిటిక్స్ కాదు. ఆ రోజులు పోయాయి. మీకు ఈ మధ్య నరేంద్ర మోడీ అన్నాడు చూడండి, మీరు మీడియాతో ఎందుకు మాట్లాడతలేరు అంటే మీడియా అనేది ఇండిపెండెంట్ కాదు అన్నాడు. అది ఆ మేర కరెక్ట్, ఆయన మాట్లాడకపోవడం కరెక్ట్ కాదు. ఆయన కూడా తనకు అనుకూలమైన మీడియాను మేనేజ్ చేయడం, గోధీ మీడియా అనే పేరు కూడా వచ్చింది. బట్ బేసిక్ ప్రిన్సిపల్ ఏది, మీడియా ఈజ్ నో లాంగర్ అన్ ఇండిపెండెంట్ అబ్జర్వర్. మీడియా అనే వ్యక్తి రాజకీయాలను ఇండిపెండెంట్గా అబ్జర్వ్ చేయాలి. ఇండిపెండెంట్గా అబ్జర్వ్ చేయడం కాకుండా ఇలా పార్టిసిపేషన్ అవుతుంది. జర్నలిస్టులే రాజకీయ నాయకులుగా మారిపోతున్నారు. సో మీడియా సంస్థలు ఉంటే రాజకీయాల్లో పదవులకు ఒక ప్రాతిపదిక కూడా అవుతుంది కదా. చాలా మంది మీడియా యజమానులు మీరు చట్టసభల్లో కూడా వెళ్ళిపోతున్నారు కదా. సో అందువల్ల మీడియాకు రాజకీయాలకు రిలేషన్ ఆ మాటకొస్తే రాజకీయ నాయకులే మీడియా సంస్థలు పెడుతున్నారు. వ్యాపారస్తులు మీడియా సంస్థలు పెట్టిన వాళ్ళు ప్రభుత్వానికి అంత ఈజీగా ఎదిరించే ధైర్యము, ఇండిపెండెంట్గా ఉండే ధైర్యం చేయరు కదా. ఎందుకంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏ వ్యాపారస్తునైనా 100 జల్లు నీళ్ళు ఇచ్చచ్చు, ఏ తప్పు చేయని వ్యాపారస్తుని కూడా, తప్పు చేసిన వ్యాపారస్తుని ఈజీగా చేయొచ్చు. అందువల్ల నేను జోక్గా అంటుంటాను, 100 కోట్లుంటే ముఖ్యమంత్రికి భయపడాలి, 1000 కోట్లుంటే ప్రధానమంత్రికి భయపడాలి, 10,000 కోట్లుంటే బైడెన్కి భయపడాలి. సో అందువల్ల నాలాంటి 10 కోట్లు కూడా లేవు కనుక నేను ఎవరికి భయపడాలి, అడ్వాంటేజ్ అన్నట్టు. సో అందువల్ల నేను ఎప్పుడు రోజు ఉదయాన్నే లేచినాక అనుకుంటా, నాకు ఎంత అదృష్టం, డబ్బులు లేకపోవడం, పెద్ద ఎత్తున వ్యాపారాలు లేకపోవడం, దందాలు లేకపోవడం, ఇవన్నీ ఉంటే నేను నాగేశ్వరంగా ఉండగలిగేవాడినే కాదు, ఇంపాసిబుల్. నాకు 100 కోట్లు ఉన్నాయనుకోండి, నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించాను అనుకోండి, వెంటనే నాకున్న పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ పైన మీరు వేస్ట్ రోడ్డు మీద పడేసిన చెత్త అని చెప్పి తెల్లారి పొద్దున వచ్చి సీజింగ్ చేస్తాను. సో నేను చచ్చుకుని నాకేదో ల్యాండ్ ఉంటే దాన్ని వెంటనే నువ్వు ఆక్రమించడం అంటే కూడా కబ్జా పెడతాడు. సో నేను వెంటనే అధికారంలో ఉన్న దగ్గర ఉరకాలి, కొద్దిగా నాకు కబ్జా తీయించండి అంటే నువ్వు తీయించాలని కూడా చెప్పమని నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ మధ్య యూట్యూబ్లో అంటాడు. సో అందువల్ల అదృష్టవశాత్తు నాకేమీ లేవు కనుక నేను హాయిగా ప్రశాంతంగా అందరినీ ప్రశ్నిస్తున్నాను. అందువల్ల ఆనెస్ట్ మీడియా వాళ్ళకు కూడా ప్రభుత్వం కావాలంటే ఆర్మ్ ట్విస్ట్ చేయొచ్చు. ఒకప్పుడు ఇలా లేదు,
ఒకప్పుడు రాజకీయ నాయకత్వం మీడియాలో వచ్చిన క్రిటిసిజాన్ని చాలా ఫేర్గా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా తీసుకోవడానికి లేరు. ఇలా బ్లాక్మెయిల్ చేయడము, బెదిరించడము, మీరు బూతులు తిట్టడము, మేము అనుభవిస్తున్నాం కదా సోషల్ మీడియాలో బూతులు తిట్టడము, అంటే ఎట్లాగైనా చేసి నూరుమించాలి, ఎలాగైనా చేసి నయానో భయానో నూరుమించడం అనేది ఇవాళ ట్రెండ్గా మారిపోయింది కదా. ఇందులో మీడియానే బాధితులు, మీడియానే కూడా అక్యూజ్డ్. ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో మనకు వస్తున్న ఆరోపణ ఇది నిజమైతే మళ్ళీ ఆ హేతువాది దేవుని ప్రార్థించినట్టు నేను ప్రార్థిస్తున్నా బ్రాకెట్లో ఇది నిజమైతే, ఎందుకు ఒక మీడియానే నిందితులు, మీడియానే బాధితులు కదా. ఒక 2 టీవీ ఛానళ్ళ అధిపతులు బాధితులు, ఒక టీవీ ఛానల్ అధిపతి నిందితుడు. మరి ఇక అంటే ఇది క్లియర్, ఇది పొలిటికల్ గేమ్ కదా. కానీ నాగేశ్వర్ గారు, మీ జర్నలిజం కెరీర్లో ఎన్నో రకాల సంచలనాత్మకమైన కేసులు కూడా మీరు చూశారు, దాని గురించి విశ్లేషణ కూడా చేశారు. కానీ ఇప్పుడు పర్టికులర్గా ఈ కేసును చూసిన తర్వాత ఏంటి దీన్ని ఫర్దర్గా ఇది ప్రొసీడింగ్స్ జరుగుతున్న తీరు చూస్తుంటే ఏమనిపిస్తోంది? మీ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి? అంటే ఒక రాజకీయ కక్ష సాధింపుగా కేసులు మారిపోతున్న తరుణంలో పర్టికులర్గా ఇప్పుడు జరుగుతున్న అంశాలకు సంబంధించి మీ అంచనా ఏంటి? అంచనా కన్నా ఐ జస్ట్ హోప్ ఇట్ విల్ హ్యావ్ ఎ లాజికల్ ఎండ్. నేను ఎందుకంటే తెలంగాణలో చాలా చేశాను నయీం కేసు, ఎవరికి ఏమి తెలియదు ఏమైందో అసలు. అప్పుడు ఏం చదివా మనం, మిషన్లు పట్టుకొని పేపర్ నోట్ల కట్టల్ని లెక్కించడానికి మిషన్లు పట్టుకొని వెళ్ళారు. 100 ప్లాట్లు ఆక్రమించుకున్నాడు భూములు, అందరు రాజకీయ నాయకులతో సంబంధాలు, పోలీస్ అధికారులతో సంబంధాలు. ఇప్పుడు ఏమైంది, అసలు నయీంకు సంబంధం ఉన్న ఒక్క పోలీస్ అధికారి ఏమైందో తెలియదు, ఒక్క రాజకీయ నాయకుడికి ఏమైందో తెలియదు. ఆయన ఆ నయీం ఆక్రమించుకున్న భూములు ఏమనేదో తెలియదు. నయీం దగ్గర దొరికిన నోట్ల కట్టలు, మిషన్లతో లెక్కబెట్టిన క్యాష్ ఏమైందో తెలియదు. అంతా ఎక్కడ దొంగలు అక్కడ గప్చు. పోనీ అధికార పార్టీ ఏమీ చేయలేదు గతంలో, ప్రతిపక్షాలు అడిగినాయా? ప్రభుత్వం మారింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటుందా? అసలు నయీం గురించి ఎక్కడ ప్రస్తావన ఉందా? మరి ఏమైనట్టు అప్పుడు జగన్ మిథ్య, పలాయన మిథ్య అని అద్వైతం లాగా నయీం మిథ్య, భూముల ఆక్రమణ మిథ్య, పోలీస్ అధికారులతో సంబంధాలు మిథ్య, రాజకీయ నాయకులతో సంబంధాలు మిథ్య, నోట్ల మిషన్లు లెక్క పెట్టింది మిథ్య అని అనుకోవాల్సిందే కదా. కారణం ఏంటంటే అందరు అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఇందులో భాగం. సో ఎవరి మీద పడాలి? ఇప్పుడు రేపు ఇది కూడా జరుగుతుంది. టెలిఫోన్ ట్యాపింగ్లో బాధ్యులైన వారు పార్టీ మారారనుకోండి, వాళ్ళని కాపాడుకుంటారు కదా మళ్ళీ. సో ఇప్పుడు పార్టీ మార్చడానికి కూడా దీన్ని ఆయుధంగా వాడచ్చు కూడా. రేపు ఆ ప్రమాదం కూడా ఉంది. నీ సంగతి అంతా మా దగ్గర ఉంది గుట్టు, నువ్వు మరి అక్కడ అటు ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా, నువ్వు ఆ గట్టునుంటే టెలిఫోన్ ట్యాపింగ్, ఈ గట్టునుంటే ఏది లేదు అనే ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నది అదే కదా. మీరు ఆ గట్టునుంటే నువ్వు నీపై సిబిఐ, ఈడీ, ఈ గట్టుకు వస్తే నీకు రాజ్యసభ సీట్లు, పదవులు, మంత్రులు, నీ ఇష్టం తేల్చుకో అని చెప్తారు. వాడికి ఆ గట్టు ఎందుకుంటాడు చెప్పు? ఇక పరుగున ఈ గట్టుకు వస్తాడు కదా. సో అందువల్ల అది జరగకూడదని ఆశిద్దాం. ఒక నయీం కేసే కాదు, మీకు డ్రగ్స్ కేసు రోజు ఉంటారు. మనం ఎన్నిసార్లు విన్నాం ఇప్పటికీ. ఒక 20 రోజుల పాటు తెలుగు ఛానళ్లకు మామూలు వ్యూవర్షిప్ కాదు. ఇక లైవ్. ఇంకో పలానా నటుడు ఇప్పుడే వచ్చాడు, టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి చేరుకుంటున్న సినీ నటి హీరోయిన్ మాట్లాడకుండా వెనక డోర్లకి వెళ్ళిపోయారు. ఇవన్నీ లైవ్లు చూసి విరక్తి చెందాం. సో ఆ డైరెక్టర్ని పట్టుకున్నారు, హీరోని పట్టుకున్నారు, హీరోయిన్ పట్టుకున్నారు, వాళ్ళ వెంటకలు తీసుకున్నారు, ఇలా గోర్లు తీసుకున్నారు. దమ్ముంటే నా గోర్లు తీసుకో, దమ్ముంటే నీ వెంటకలు తీసుకో అన్నారు. ఎవరి వెంటకలు ఏమైనా, ఎవరి గోర్లు ఏమైనాయి? ఇన్ డ్రగ్స్ మిథ్య, తీసుకున్న మిథ్య, హీరో మిథ్య, హీరోయిన్ మిథ్య, ఫిలిం డైరెక్టర్ మిథ్య, గజం మిథ్య, పలాయన మిథ్య, అద్వైతం. చూశాం కదా రెండో కేసు. ఇట్లా నేను ఎన్ని కేసులు చెప్పాలి తెలంగాణ వచ్చినాక? సో అంతకుముందు మీరు తెలంగాణ ఉద్యమ కాలంలో లగడపాటి రాజగోపాల్, లాంకో హిల్స్, వక్ఫ్ భూములు, పద్మాలయ భూములు చెరువులు కట్టినరు, ఎన్ కన్వెన్షన్ చెరువులు కట్టిన ధర్నాలు చేయలేదా? ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు మంత్రులుగా ఉన్న పెద్ద వాళ్ళందరూ కూడా ఏమైంది? 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో పద్మాలయ స్టూడియోస్కి ఏమైనా అయిందా? ఎన్ కన్వెన్షన్కి ఏమైందా? వక్ఫ్ భూములు, లాంకో హిల్స్కి ఏమైనా అయిందా? లగడపాటి రాజగోపాల్ మిథ్య కనబడతలేడు కదా. సో అందువల్ల ఇలా ఒక్కటి కాదు నేను చెప్పేది, ఇట్లా 100 చెప్తాను మీకు. ఉదాహరణ మీకు పెద్ద కుంభకోణాలన్నీ విన్నాం కదా. వోక్స్ వ్యాగన్ కుంభకోణం అని, వశిష్ఠ వాహనం పెట్టి పెట్టారని, ఇలా అన్ని కుంభకోణాలు మిద్దెనే. హైదరాబాద్లో గోల్ఫ్ కోర్సుకు భూములు ఇచ్చిన కుంభకోణాలు ఎన్ని ఎక్కడ పోయినాయి? ఇవన్నీ ఎవరన్నా పట్టించుకుంటారా? అందువల్ల పొలిటికల్ సిస్టమ్ ఇలాంటి కేసుల్ని లాజికల్ ఎండ్కు రాకుండా వారి సప్రయోజనాలకు రాజకీయ వ్యవస్థ వాడుకునే ప్రమాదం ఉంది. దాన్ని మాత్రం నివారించాలి. ప్రజలు దీన్ని సెన్సేషనల్
ఎపిసోడల్ యాక్టివిటీగా ఉండి టీవీ ఛానళ్లకు రేటింగ్లు, యూట్యూబ్ ఛానళ్లకు వ్యూయర్షిప్గా మిగలకూడదనే ఆశించుదాం. అల్టిమేట్గా ఇందాక మీరు అన్నట్టుగా కూడా ఎవరే గట్టు ఆ గట్టునున్నా ఈ గట్టునున్నా అల్టిమేట్గా రాజకీయ నాయకులు మాత్రం గట్టు మీదే ఉంటారు. మునిగిపోయేది బ్యూరోక్రాట్స్, అధికారులు, అంటే ఈ లెవెల్ ఈ స్థాయి అధికారులే మునిగిపోతారనేది ఇప్పుడు జరుగుతున్న సత్యం. ఏమంటారు? అంటే అధికారులు కూడా ఆ గట్టు నుంచి ఈ గట్టు కూడా వస్తారు. ఓకే, మీకు ఇప్పుడు అందులో కొంతమంది అప్రూవర్లుగా మారుతారు. రాలేదా మీకు శరత్ చంద్రారెడ్డి? సో ఆయన లిక్కర్ ఎక్సైజ్, ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంలో కింగ్ పిన్ అని చెప్పి ఈడీ చెప్పింది, ప్రధాన నిందితులని. ఆయన ఏమైనా అప్రూవర్గా మారిండు. బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్ కింద భారీగా విరాళం ఇచ్చిండు, 55 కోట్లేమో. తర్వాత ఆయన బెయిల్ వచ్చింది, బయటకు వచ్చింది కదా, కింగ్ పిన్ బయటకు వచ్చింది కదా. ఏమైంది మరి? ఈడీ ఆయన బెయిల్ అబ్జెక్ట్ చేయలే కదా. కేజ్రీవాల్ బెయిల్ అబ్జెక్ట్ చేసింది కానీ శరత్ చంద్రారెడ్డి బెయిల్ యాక్సెప్ట్ చేయలే కదా. అందువల్ల వీళ్ళు కూడా అధికారులు, బిజినెస్ మెన్ అందరూ కూడా గట్లు మారుతా అంటారు. సో వాళ్ళ గట్టు మారడం కొరకు వాళ్ళ ఎత్తుగట్టు వాళ్ళు వేస్తుంటారు కదా. అందువల్ల ఆ గట్టు అయినా ఈ గట్టు అయినా ఒకే గట్టు దేశంలో. అందువల్ల ఈ దేశంలో ఏ కుంభకోణం ఏమైంది చెప్పండి? 2G స్పెక్ట్రమ్ కుంభకోణం ఏమైనా అయిందా? ఇంతవరకు ఏం కాలే కదా. మోడీ దాన్ని ఉపయోగించుకొని ప్రైమ్ మినిస్టర్ అయింది కదా. ఏ ఒక్కరికైనా కేసు పడ్డదా? మీకు కామన్వెల్త్ కుంభకోణం, హవాలా కుంభకోణం, టెలికాం 1, టెలికాం 2 కుంభకోణం, అసలు ఎన్ని చెప్పాలి? యూపీ హయాంలో, అంతకుముందు ఎన్డీఏ హయాంలో అసలు మామూలు బోఫర్స్ కుంభకోణం ఏమైంది? ఇప్పటివరకు ఎవరు దొరికింది లేదు, ఎవరు పట్టుకున్నది లేదు కదా. 65 కోట్ల బోఫర్స్ కుంభకోణానికి 100 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టిండ్రో 1000 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టిండ్రో తెలియదు. దాని మీద ఇంతవరకు కనుక్కున్నది ఏమీ లేదు కదా. అగస్తా వెస్ట్లాండ్ కుంభకోణం, హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం, స్పెక్ట్రమ్ కుంభకోణం, ఇవన్నీ పెట్టింది. ఇప్పుడు 10 ఏళ్ళు లేదు కదా మోడీ వచ్చి. ఏ కాంగ్రెస్ నాయకుడిని ఎంతమంది లోపలేసి నాకు చెప్పండి? ఎవరో లాలూ ప్రసాద్ యాదవ్ ఒకరు, మధు కోడా ఒకరు, ఇలాంటి వాళ్ళు దొరుకుతారు. కానీ ఎక్కడ అసలు రాజకీయ నాయకులకు శిక్షలు పడడం ఉండదు కదా. అంటే అలాంటి వాటికి రాజకీయ పార్టీల బాధ్యుల్ని చేయొచ్చంటారా? అంటే వ్యవస్థలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంటుంది. సో కానీ ఇక్కడ రాజకీయ పార్టీలని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం. ఎవరిని బ్లేమ్ చేయాలి మరి? రాజకీయ ఆదేశాలు లేకుండా ఏ పోలీస్ అధికారి ఏం పని ఉంటుంది అనుకోరు? ఇంతమంది రాజకీయ నాయకులు టెలిఫోన్. ఇది నిజమైతే మళ్ళీ హేతువాది దేవుడు స్టేట్మెంట్ మెన్షన్ చేసి లేదు, అది ఉండాలి. ఎందుకంటే మీకు డిస్క్లైమర్ ఎప్పటికప్పుడు ఇవ్వాలి. ఎందుకంటే మళ్ళీ అది మా మీద డిఫమేషన్ అంటారు. డిస్క్లైమర్ ఇవ్వాలి, క్యావియట్ డిస్క్లైమర్ ఇస్తూ నేను మాట్లాడుతున్నా పదే. ఎందుకంటే స్టార్టింగ్ లో చూసిన వాళ్ళు ఇప్పుడు చూడకపోవచ్చు కదా ప్రోగ్రామ్, అప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు చూడొచ్చు కదా. సో డిస్క్లైమర్ ఏంటి అంటే అది నిజమైతే ఇప్పుడు ఈటల రాజేందర్, బండి సంజయ్, కడియం శ్రీహరి, రాజయ్య, సెమ్మీపురం రాజు, ఇంతమంది, పట్నం మహేందర్ రెడ్డి, ఇంతమంది ఫోన్లు వాళ్ళకేం పనండి పోలీసు అధికారులు, 100 మంది జర్నలిస్టులు, మీడియా అధిపతులు, వీళ్ళందరి ఫోన్లు ఎందుకు ట్యాపింగ్ చేస్తారు? వాళ్ళకి ఏం పని చెప్పండి నాకు. అధికారులకు ఏం పని? వాళ్ళకి కావాల్సిన ఏదో 4-5 చేస్తారు కానీ అంటే వాళ్ళు 10 మంది కలుపుకుంటారు. పర్టికులర్గా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈరోజు స్టేట్మెంట్లో కూడా వాళ్ళంతా ఏ మార్గాల్లో మాట్లాడుతున్నారో ఆరా తీసి మరి ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్ను కూడా విశ్లేషించినట్టు ఈరోజు స్టేట్మెంట్లో చెప్పారు. ఎందుకంటే అది రాజకీయంగా వీళ్ళు ఎవరు ఏ పార్టీ వైపుతో మాట్లాడుతున్నారు, ఏ పార్టీలోకి టచ్లో ఉన్నారు. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆరోపించారు కదా టెలిఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే మొయినాబాద్ ల్యాండ్స్ ఫామ్ హౌస్ వ్యవహారం కూడా బయటకు వచ్చింది అని కూడా పత్రికలో వచ్చింది. ఎలా పట్టుకున్నారంటే ఈ ట్యాపింగ్ల వల్లనే. అంటే రాజకీయ నాయకుల మూమెంట్ యాక్టివిటీ, పార్టీ ఫిరాయించే ముందు కొంతమంది యాక్టివిటీ ఉంటుంది కదా. ఎవడు పార్టీ ఫిరాయిస్తున్నాడు, ఎవడు ఏ నాయకుని వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడు, కుట్ర మండుతున్నాడు. సో ఇదంతా పొలిటికల్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్లో భాగమైపోయింది. అంటే ఏ రకంగా దాంతోపాటు మ్యానిపులేషన్లు, బెదిరింపులు, మేనేజ్మెంట్లు, మ్యానిపులేషన్లు ఇవన్నీ కూడా అడ్డవుతాయి. సో అందువల్ల ఇంతటి భారీ స్థాయిలో గనక టెలిఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకత్వం ఆదేశాలు లేకుండా జరగవు. అయితే ఏ రాజకీయ నాయకుడో నాకు తెలియదు, ఎవరు ఇచ్చారో తెలియదు ఆదేశాలు. ఇది మొత్తం విచారణలో బయటపడదు. ఎందుకంటే మనం ప్యారలల్ ట్రయల్, సమాంతర విచారణ జరపలేం మీడియా. దాన్ని మీడియా ట్రయల్ అంటే అని చెప్పి కోర్టు విచారణలో తేలేదాకా మనం కామ్గా ఉండలేము. కోర్టు విచారణలో 10 ఏళ్ళ కూడా తెలియదు, అప్పటిదాకా మీడియా కూర్చోవాలా? సో 10 ఏళ్ల తర్వాత రిపోర్టింగ్ చేస్తాడు, ఎవరు చూస్తాడు? అందువల్ల సమాంతరంగా మనం చర్చించవచ్చు, కానీ దోషుల్ని మనం డిసైడ్ చేయలేము. వీ కెనాట్ బి ఎ జడ్జ్, వీ కెన్ బి ఏ కామెంటేటర్. జడ్జిగా మనం ఉండలేం కనుక పలానా వాళ్ళు చేశారని, పలానా జరిగిందో రాజకీయ నాయకుల్లాగా నేను మాట్లాడలేను.
ఖచ్చితంగా మీరు అన్నది అక్షర సత్యం. ఎందుకంటే దాన్ని జడ్జి చేయకూడదు, ఆ జడ్జిమెంట్ మనం ఇవ్వలేం కూడా. కానీ పర్టికులర్గా ఈ రోజు వచ్చిన స్టేట్మెంట్లో కొన్ని అంశాలు మీద దృష్టికి తీసుకొస్తున్నప్పుడు అంటే కాంగ్రెస్ బీజేపీ నేతలకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే వారిపైన నిఘా పెట్టారు. అంటే ఒక రకంగా ఎదుటి పార్టీలని ఆర్థికంగా బలహీనుల్ని చేయటం అనేది ప్రధాన ఉద్దేశం. ఎలక్షన్ దగ్గర కనుక పొలిటికల్ ఫండింగ్. ఇంకో విషయం కూడా పర్టికులర్గా అక్టోబర్ నవంబర్ నెలలోకి సంబంధించే ఈ నిఘా ఎక్కువగా పెట్టామనేది కూడా ఈరోజు స్టేట్మెంట్. ఎలక్షన్ టైంలో నిఘా కదా. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి చూపులు అయిపోయినాకనే ఆ పెళ్లి కొడుకు గురించి ఎంక్వైరీ మొదలు పెడతారు కదా. పెళ్లి కూతురు వాళ్ళు ముందెందుకు మొదలు పెడతారు? పెళ్లి చూపులు అయిపోయి మా అబ్బాయి నచ్చింది అనుకోండి, అప్పుడు ఎంక్వైరీ మొదలు పెడతాడు. ఈ పెళ్లి కొడుకు మంచోడేనా, వాడికి ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా, వాడు చెప్తున్న ఉద్యోగం ఉందా లేదా అని. అంతకుముందు చేయరు కదా. లేదా వాళ్ళకి ఏమైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా ఇదివరకు, హిస్టరీ ఏంటని. ఇది కూడా అంతే, ఎలక్షన్స్ ముందే చేస్తారు. ఎలక్షన్లకు నార్మల్గా జరుగుతున్న ట్యాపింగ్ ఎలక్షన్ ముందు ఇంటెన్సిఫై అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ల ముందే రాజకీయ నాయకులు పార్టీలు మారుతుంటారు, రాజకీయ నాయకులు కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు పన్నుతుంటారు. అలాగే అప్పుడే రాజకీయ నాయకులకు వ్యాపారస్తులతో టచ్లోకి వస్తారు. ఏ వ్యాపారస్తుడు ఏ పారిశ్రామికవేత్త ఎవరికి నిధులు ఇస్తున్నారు, ఇవన్నీ జరుగుతాయి కదా. ఎందుకంటే ఇప్పుడు దేశంలో కూడా జరిగింది అదే కదా. నీకు ప్రతిపక్షాలకు డబ్బులు ఇవ్వకుండా నీకు ఎలక్ట్రల్ బాండ్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా చాలా క్లియర్గా. సిబిఐ ఈడీ వెళ్తుంది, వెంటనే వాళ్ళు బీజేపీకి నిధులు ఇస్తారు. ఇది క్లియర్, నీకు నెక్సెస్ కనబడుతూ ఉంటుంది మనకు. ఓపెన్ ఎలక్ట్రల్ డేటా కదా. నాగేశ్వర్ గారు, ఇప్పటిదాకా మనం బ్రేకింగ్ న్యూస్ గురించే మాట్లాడుకున్నాం. దాంట్లో వివరాలు కూడా ఇప్పుడు బయటకు వచ్చే పర్టికులర్గా ఇందాక నుంచి మనం మాజీ మంత్రిని మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ పర్టికులర్గా హరీష్ రావు పేరుని దాంట్లో మెన్షన్ చేశారు. సో హరీష్ రావుకి ఇప్పటిదాకా పొలిటికల్గా చాలా మంచి పేరు, అంటే చాలా సమర్థవంతుడు, అన్ని మేనేజ్ చేయగలరు, ఇటువంటి పేర్లు అన్నారు. కానీ ఈరోజు కన్ఫెషన్ స్టేట్మెంట్లో హరీష్ రావు పేరు వచ్చింది. సో ఏంటి ఇక్కడి నుంచి బీఆర్ఎస్కి సంబంధించిన రాజకీయాలు మరో మలుపు తిరిగే అవకాశం ఉందా ఏంటి? అంటే ఇప్పుడు అది ఇట్ ఈస్ స్టిల్ ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్. ఎందుకంటే ఒక నిందితుడు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ను మనం 100% సత్యంగా తీసుకోలేము. ఓకే, ఎందుకంటే నిందితుడు చెప్తున్న వాడేమి నిజాయితీపరుడు, నిస్వార్థ ప్రజాసేవకుడు కాదు కదా. ఒక నిందితుడు ఇస్తున్న కన్ఫెషన్ స్టేట్మెంట్ను విత్ పించ్ ఆఫ్ సాల్ట్ కాదు, లారీ లోడ్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి. అందువల్ల దాన్ని మళ్ళీ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ జరపాలి. ఒక మంత్రి కూడా చేస్తాడని నేను అనుకోను. ఎందుకంటే మంత్రికి ఏం పొలిటికల్ ఇంట్రెస్ట్ ఒక్కరికి ఉంటుంది? అన్లెస్ టాప్ పొలిటికల్ బాసెస్ ఇన్వాల్వ్ అయితే తప్ప ఒక ప్రభుత్వము, ఒక అధికార పార్టీ, రాజకీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప జరగదు. ఒకవేళ జరిగిన ఒక మంత్రి ద్వారా జరగదు కదా. సో ఇంట్రెస్ట్ ఇక్కడ లార్జర్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటేనే జరుగుతుంది. అందువల్ల ఇప్పటికిప్పుడు మనం హరీష్ రావు పేరు వచ్చింది కనుక వీ కెనాట్ కామెంట్, పద్ధతి కూడా కాదు. అందువల్ల వ్యక్తులు కాదు, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఏ ఫైనల్ జడ్జిమెంట్ ఆఫ్ ఎ కోర్ట్. సో దానిపైన మనం ఇప్పుడు కోరుకునేది ఇండిపెండెంట్ విచారణ జరగాలి. ఆ విచారణలో సెలెక్టివ్గా ఉండకూడదు. మళ్ళీ సెలెక్టివ్ విచ్ హంటింగ్ కూడా ఉంటుంది. అంటే తమకు అనుకూలంగా ఉండే రాజకీయ నాయకులను తప్పిస్తూ, తమకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ, ఇలా సెలెక్టివ్ విచ్ హంటింగ్ కూడా ఉంటుంది. అది కూడా ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకూడదు. అందువల్ల ఉన్నది ఉన్నట్టుగా విచారణ జరగాలనే కోరుకుందాం. సో ఖచ్చితంగా విచారణ జరగాలి, నిందితులకు శిక్ష పడాలి. కానీ పర్టికులర్గా ఇప్పుడు రాజకీయ అంశాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం నాగేశ్వర్ గారు. రేపు రాబోయే ఎలక్షన్స్కి మనం చూస్తున్నాం, ఇక్కడ విడతలు అయ్యే కొద్దీ, ఎలక్షన్స్ విడతలు అయ్యే కొద్దీ కూడా బీజేపీ కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. ఇప్పటిదాకా అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. కానీ ఇదేంటి, ఈ సంఖ్య గురించి ఏంటి? 400 పార్ అంటున్నారు, 300 పార్ అంటున్నారు, 200 పార్ అంటున్నారు. అంటే ధీమా తగ్గుతోందా ఏంటి అసలు? దీనికి సంబంధించి మీ అంచనా ఏంటి? సో ఎప్పుడు కూడా అతిగా చెప్తున్నారంటే అనుమానం వాస్తవం విరుద్ధంగా ఉన్నట్లే. ఎవరు అతిగా చెప్పుకుంటారు? అతిగా చెప్పేవాళ్ళు నార్మల్గా ఎక్కడొక అనుమానం ఉంటేనే కాన్ఫిడెన్స్ బూస్టప్ చేయడానికి స్టెరాయిడ్ ఇవ్వడానికి ఇస్తారు. సో 400 సీట్లు 370 సీట్లు బీజేపీకి అనేది అన్లెస్ దెర్ ఇస్ ఎ మిరాకిల్ అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ గెలుస్తుంది, బీజేపీ అధికారంలోకి వస్తుంది అని ఎంత విస్తృతంగా అందరూ చెప్తున్నారో, అదే సమయంలో అందరూ విస్తృతంగా చెప్పేది 370 రావని. ఈ రెండు విషయాల్లో దాదాపు ఏకాభిప్రాయం ఉంది. మీరు పొలిటికల్ జర్నలిస్టులు తీసుకోండి, సెఫాలజిస్టులు తీసుకోండి, పొలిటికల్ సైంటిస్టులు తీసుకోండి, భారతదేశంలో మీకు ప్రశాంత్ కిషోర్ లాంటి పొలిటికల్ కన్సల్టెంట్లు, యోగేంద్ర యాదవ్ లాంటి పొలిటికల్ సైంటిస్ట్ అండ్ సెఫాలజిస్టు, ఈ మధ్య ఇయాన్ బ్రెమర్ అనే అమెరికన్ పొలిటికల్ సైంటిస్టు, ఇలా ఎవ్వరు చెప్పినా రెండు విషయాల్లో కంక్లూషన్. ఒకటి, మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది. 2, ఎట్టి పరిస్థితుల్లో 370 రాదు.
ఈ రెండిట్లో ఏకాభిప్రాయం ఉంది. ఓకే. ఇది ఇక భిన్నాభిప్రాయం ఏంటి? 310 వస్తుందా, 320 వస్తాయా, 303 వస్తాయా, 300 బిలో 290 వస్తాయా, 270 వస్తాయా, 220 వస్తాయా, 200 వస్తాయా అని. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు 150 వస్తాయి అంటున్నారు. 200 బిలో బీజేపీ పడిపోతుంది ఎవరు అనడం లేదు. అత్యధిక మంది 2014, 2019 అయితే కాదు అనేది ఒక విస్తృతమైన అభిప్రాయం. ఏమవుతుంది అనేది ఎవరమో చెప్పలేము. అల్టిమేట్ గా చివరి ఓటు కౌంట్ అయ్యేదాకా. కానీ ఒక లార్జర్ పొలిటికల్ కన్సెన్సస్ ఏంటంటే, కన్సెన్సస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాంకరెన్స్. కాంకరెన్స్ అంటేనేమో అంగీకారం. ఇది అంగీకారం కాదు, విస్తృత ఏకాభిప్రాయం ఏంటి, లార్జర్ పొలిటికల్ కన్సెన్సస్ ఏంటంటే డెఫినెట్ గా 2019 రాకపోవచ్చు అని. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు 2019 ఖచ్చితంగా దాటుతుంది అని చెప్తున్నారు. బట్ చాలా మంది 2019 దాటకపోవచ్చు అని. 2014 కూడా దాటకపోవచ్చు అంటే 282 బిలో. ఇక రేర్ పాసిబిలిటీ 2004 అంటే బీజేపీ అధికారం కోల్పోవడమే. 77 ఇంకోటి అంటే ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన స్థాయిలో తుడిచిపెట్టుకోవడం. 77 ఇది ఇంపాసిబుల్. 2004 రావడం అంటే బీజేపీ అధికారం కోల్పోయి ఇండియా కూడా అధికారంలో వెరీ వెరీ రిమోట్ పాసిబిలిటీ అండ్ ప్రాబబిలిటీ, వెరీ వెరీ రిమోట్. సో 370 రావడం ఎంత రిమోటో 2004 రిపీట్ అవడం కూడా అంతే రిమోట్. అందువల్ల ఇక మిగతాది ఏముంటుంది? సో బీజేపీకి బలం తగ్గో బలం అలాగే ఉండో అధికారంలోకి రావడం. దిస్ మేక్స్ నో డిఫరెన్స్ కదా. మెటీరియల్ డిఫరెన్స్ ఏముండదు. దేశంలో ప్రభుత్వం అయితే మారదు, అది మెటీరియల్ డిఫరెన్స్. అంటే ప్రభుత్వం మారనంత కాలం మెటీరియల్ డిఫరెన్స్ ఏముంది? సో అందువల్ల ఇట్ నాట్ ఏ మెటీరియల్ డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు అని. బట్ డెఫినెట్గా 2024 ఎలక్షన్స్ మొదలైనప్పుడు ఇట్ వాజ్ ఏ ఇష్యూలెస్ ఎలక్షన్, వేవ్లెస్ ఎలక్షన్, ఎగ్జైట్మెంట్ లెస్ ఎలక్షన్. ఇల్లు ఏమున్నది, మోడీ ఎలాగో వస్తాడు అని ప్రత్యర్థులు భావించారు, బీజేపీ భావించింది, మీడియా భావించింది, రాజకీయ విశ్లేషకులు భావించారు, రాజకీయ కన్సల్టెంట్లు భావించారు, పోల్స్ జరిపే ప్రీ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ జరిపే వాళ్ళు భావించారు. కానీ ఆ వాతావరణం అయితే లేదు. డెఫినెట్గా ఈ ఎలక్షన్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ గెటింగ్ ఎక్సైటెడ్. ఆ ఎగ్జైట్మెంట్ అయితే పెరిగింది. ఇది ఎగ్జైట్మెంటేనా, రియల్గా ఏమైనా జరుగుతుందా తెలియదు. కానీ మొదటిసారి పోస్ట్ 2014 నరేంద్ర మోడీకి ఒక బిగ్ ఛాలెంజ్, ఒక బిగ్ షాక్ అయితే తగిలింది. ఈ షాక్ నుంచి ఆయన తట్టుకొని నిలబడి తన గతంలో వచ్చిన సీట్లు గెలుచుకొని ఇంకా ఎక్కువ గెలుచుకుంటాడా, దెబ్బతింటాడా నేను చెప్పలేను. కానీ ఊహించని దెబ్బ అయితే తగిలింది. ఆ తగిలింది కనుకనే మోడీ ఇలా మాట్లాడుతున్నాడు. తన స్థాయిని మరచిపోయి సో ఒక ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడకూడని కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? లేకుంటే పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్తో మాట్లాడితే 10 ఏళ్ళు నేను ప్రైమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఏం చెప్పాలి? నేను 10 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాను, ఇంకో నేను ఈ 10 ఏళ్లలో మీకు ఇచ్చేసాను, మీరు నాకు ఓటేయండి అని అడగాలి. హిందువులు, ముస్లింలు, మంగళసూత్రాలు, ముద్రా డ్యాన్సులు, రిజర్వేషన్లు ఎత్తుకపోయి ఇచ్చేస్తారు, ఇది కాదు కదా. సో చొరబాటుదారులు, పిల్లలు ఎక్కువగా అంటున్నారు, ఈ చర్చ ఉండదు కదా. సో అందువల్ల క్లియర్గా మోడీ క్యాంపెయిన్ స్టైల్ చూస్తే ఈజ్ నాట్ స్పీకింగ్ ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఈ స్పీకింగ్ ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ వీక్నెస్. వికసిత భారత్కు నమూనా అయితే కాదు ఇది. అందువల్ల మోడీకి దెబ్బ తగులుతుందా లేదా నాకు తెలియదు, కానీ ఫస్ట్ టైం మోడీకి కాక తగిలింది అయితే నిజం. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఈనాటి ప్రత్యేక చర్చ.